వేదికను దయచేసిన గౌరవ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తాను. వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేను ఏనాడు భావించలేదు. అయితే నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా. నేను పుట్టిన జిల్లా, నా మెట్టినిల్లు, నా పుట్టినిల్లు నా శ్రీకాకుళం జిల్లా. నా జిల్లా ప్రజలకు కృపారాణి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అని వారు ఆలోచించే ముందు వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత నాకుంది. నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదురు వ్యక్తిని. అటువంటి నేను 2019లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను. ఎందుకు చేరాను అంటే ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నా కుటుంబం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు, విలువలు విశ్వసనీయత విలువిచ్చిన గౌరవించిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను. అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను. నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ, దట్ వాజ్ ఎట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్, మీకు ఇస్తామని తీసుకెళ్ళారు. కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక 6 నెలల ముందర నేను జాయిన్ అయ్యాను. సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే, కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు. పార్టీలో జాయిన్ అయిన ఒక 1 మంత్లో, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ March 14, 2019, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అందరూ ఉన్నారు ఈ వాస్తవాలు, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు. ఇట్ వాజ్ ఇన్ 2019 పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని చెప్పారు. చెప్తే సార్ సరే రేపు 11 o'clock నేను వస్తాను, లోటస్ పాండ్కి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు. నేను పార్టీలో చేరేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృపమ్మ నాకు సంబోధిస్తారు. కొన్ని సందర్భాల్లో అక్క అంటారు చాలా ఆప్యాయంగా. కృపమ్మ నీ బ్రెయిన్లో ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ అనే చిప్ తీసి పడిస్తే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలవు. ఆ చిప్ నీ బుర్రలో ఉన్నంతకాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది. సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు. March 14, 2019 రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ సీఎం గారు మీకు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమన్నారని చెప్పారు. చెప్తే సార్ సరే రేపు మార్నింగ్ నేను మీకు వచ్చి కలుస్తానన్నాను. మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఇడుపులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాజ్ నాట్ ఇన్ దట్ లిస్ట్. బట్ నేను ఏమీ బాధపడలేదు. ఎందుకు వచ్చి ఒక 5-6 నెలల కాలంలో ఏదో విజయసాయిరెడ్డి గారు అన్నారు, సీఎం గారు చెప్పారు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉండకపోవచ్చు. సీఎం గారు ఒకటే మాట చెప్పారు, చిప్ తీసి పడేయమన్నారు, కార్యకర్తలా పనిచేశారు. పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు, ఎందుకు తీశారో తెలియదు. ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వేయటం అన్నది ఇట్ వాస్ హ్యాపెన్ వితౌట్ మై నాలెడ్జ్. ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీలు చేర్చడం నేను ఎక్కడ చూడలేదు. అది హ్యాపెన్ అయింది. అయితే సీఎం గారు నేను కలిసే ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా, కుటుంబ నీకు నేను గౌరవిస్తాను, 3 ఆప్షన్స్ ఉన్నాయి, నేను నీకు ఖచ్చితంగా చేస్తాను. సీఎం గారు మాటలండి ఇవి, నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను. యూ హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్, యూ హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్. నువ్వు నా హృదయంలో ఉన్నావు. మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు. నువ్వు ఆనాడు నేషనల్ పాలిటిక్స్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండుంటే ఈరోజు జిల్లాలో ఏదో స్థాయిలో నీకు పెట్టుండేదాన్ని అని మాట్లాడారు సీఎం గారు. ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు వారు అగౌరవపరిచేది. ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు. నాకు నా తమ్ముడు ఉన్నాడు, అమ్మఒడిలోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను, ఈ అక్కను ఆదుకుంటాడు అనే నేను భావించాను. ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు. ఈ మాటలన్నీ అనేటప్పుడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు, నేను వాళ్ళ నేమ్స్ మీకు ప్రస్తావించాల్సింది కొంచెం. సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను. విలువలు విశ్వసనీయతకు కట్టుబడిన వ్యక్తి, నాకు గౌరవిస్తారు అని నమ్మాను.
మీకు తెలుసు January 11th కొన్ని నేమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించిన నేమ్స్ అనౌన్స్ చేశారు. పార్లమెంట్ ఇన్ఛార్జెస్, ఎమ్మెల్యే ఇన్ఛార్జెస్ అనౌన్స్ చేశారు. ఇట్ వాస్ హ్యాపెండ్ ఆన్ January 11th. రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుందండి? నేను ఒక కేంద్ర మంత్రిని, నాకు చెయ్యాలి అంటే ప్రధానమంత్రి పదవి కావాలి. రాజకీయాల్లో ఏం కోరుకుంటారు? పదవైనా కోరుకుంటారు, గౌరవమైనా కోరుకుంటారు. అఫ్ కోర్స్ మీకున్న నోబడీ కెన్ సాటిస్ఫై ఆల్, నోబడీ కెన్ అకామిడేట్ ఆల్. నేను అన్నది ఏంటంటే మీరు నాకు ఇవ్వలేకపోయారు. మీరు నాకు ప్రామిస్ చేశారు, 3 ఆప్షన్స్ ఉన్నాయన్నారు, మీ మనసులో స్థానం ఉందన్నారు, నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు, నా కళ్ళెదురుగా ఉండు అన్నారు. నేను నమ్మాను. నా రాజశేఖర రెడ్డి కొడుకు, నా పెద్దన్న కొడుకు, నా చిట్టి తమ్ముడు నాకు గౌరవిస్తాడు, నాకు ఆహ్వానిస్తాడు, నన్ను ఆదరిస్తాడు, పూర్తిగా నమ్మాను. కానీ ఏమైంది? మీ మాట మీరు ఇచ్చారు. ఒక్క పిలుపు, 3 నెలల కాలం వెయిట్ చేశానండి. కృపారాణి బోర్ ఒక్కసారి మీరు గమనించండి, జిల్లా ప్రజలు గమనించండి. 3 నెలల కాలంలో నేను స్వయంగా ఒక లెటర్ రాసి సీఎం గారికి, మొన్న లాస్ట్ సెషన్లో గవర్నర్ గారికి సీఎం గారు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండేటప్పుడు అవర్ స్పీకర్ వాజ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఆయన పక్కన ఉంటుండగా ఒక లెటర్ సీఎం గారికి ఇచ్చాను. సార్ మీరు నాకు చిప్ తీసినట్టు నా గౌరవం ఎక్కడ దొరుకుతుందంటే నేను అక్కడికి వెళ్తాను, వెళ్లకుండా ఉండను, కంటెస్ట్ చేయకుండా ఉండను. అవన్నీ నెక్స్ట్ నేను నా ఆలోచన విధానానికి అనుగుణంగా వెళ్ళే అంశాలని. బట్ నా గౌరవాన్ని నేను కోరుకుంటున్నాను. గౌరవం చెప్పట్లేదు. జిల్లా వైసీపీ నుంచి ఎవరైనా నాయకులు మీ మీద నచ్చేసే ప్రయత్నం చేశారు? పథకం ప్రకారం చేశారు అని కూడా ఇందాక అన్నారు మీ మాటల్లో. ఆ పథకం వెనక ఎవరున్నారు, ఉద్దేశాలు ఏంటంటే అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. జిల్లాలో ఎవరో చేశారు కాదు, జిల్లాలో ఎస్పెషల్లీ మా డివిజన్లో కొంతమంది నాయకులు సీఎం గారిని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని నేను అనుకున్నాను. ఎస్పెషల్లీ ఇన్ మై డివిజన్ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు లేరు అని నేను అంటలేదు. పోషించిన వాళ్ళు ఖచ్చితంగా టెక్కలి డివిజన్లో ఉన్నారు. ఎందుకు పోషించారో కూడా మీకు తెలుసు. నా నోటి వెంబడి రప్పించాల్సిన అవసరం లేదు. నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, బీయింగ్ ఏ డాక్టర్, డామినేటింగ్ కెపాసిటీ ఉంది, పెనెట్రేటింగ్ కెపాసిటీ ఉంది, టాలెంట్ ఉంది, క్యాపబిలిటీ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ మైనస్ పాయింట్స్ ఇన్ దిస్ పార్టీ టు మీ. నేను మీకు చెప్పాను కదా, ఈ పార్టీ రాజ్యాంగం వేరుగా ఉంది. సంస్కారవంతులు అవసరం లేదు, విద్యావంతులు అవసరం లేదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళే కావాలి. వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, అధిష్టానాన్ని చేశారేమో సీఎం గారు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారేమో. ఎందుకంటే ఆయనతో నేను కలిసి సందర్భంలో ఎప్పుడు నాకు ఆయన ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఆయనలో నాకు కనిపించలేదు. లేకపోతే నేను మోసపోయానేమో సీఎం గారు అప్రోచ్ చూసి. నేనైనా మోసపోవాలి, సీఎం గారైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. సీఎం గారికి నాకు మధ్యలోనే నేను సీఎం గారికి లెటర్ ఇచ్చాను కదండి, ఆ లెటర్ కోత్రు అవ్వాలి కదా. అప్పుడు మీకు తెలుసు నేను ఎప్పుడైనా అహంకారంగా ఎవరితోనైనా నా పద్ధతి ఏంటని మీకు తెలుసు. పార్టీ ప్రెసిడెంట్ నాకు తెలియకుండా పీకేసిన రోజు కూడా నేను బాధపడలేదే, గౌరవంగా నాకు ఒక మాట కూడా చెప్పలేదే. మీరు సొంత పోటీకి నాకు గౌరవం తమ్ముడు, ఇప్పుడే చెప్పాను కదా. మీకు అప్పుడు అసలు ఆ పార్టీ మీకు చాలా ఎక్కువ గౌరవించింది. రోజు కూడా అడిగాను, అదే నాకు ఏ చోట నాకు గౌరవం ఉందో, నా గౌరవాన్ని పెంచే, నేను ఆశించిన గౌరవం కంటే నాకు ఎక్కడ ఎక్కువ గౌరవం దొరుకుతుందో అక్కడికి నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను, కంటెస్ట్ లో ఉంటాను. ఇది ఈ రెండు పక్క స్పేర్ చేసేది లేదు. ఇండైరెక్ట్లీ అండ్ ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించారు అన్ని పార్టీలు కూడాను. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎందుకు ప్రకటించలేదో, ఎవరి గురించి ఉంచారు, ఎందుకు ప్రకటించలేదు అన్నది కూడా సస్పెన్స్. సో నేను చెప్పాను కదా, నేను నాకు గౌరవించే పార్టీలో నేను ఉంటానని. ఉండకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదండి. వయసుడై నేనేంటని చూపించాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు అంటే ఆ రెబల్ థింకింగ్ లేక ఒక సెన్సిటివ్గా, ఒక సంస్కారవంతంగా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లో ఇది ఇప్పుడు మీకు వచ్చిన సమాధానం. సంస్కారవంతంగా రెబెల్ క్వాలిటీ లేకుండా, బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండే వాళ్ళకి ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ లో నిలదొక్కునే అవకాశం లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను ఆ రెబెల్ యాక్టివిటీతో వెళ్ళకపోతే నా తరం నా పిల్లలు ఉన్నారండి, ఏమో వాళ్ళు వస్తానంటారేమో. వాళ్ళకి నేను ప్లాట్ఫామ్, నేను నాతో ఇది ఎండేది కాదు కదా. ఈ రాజకీయం ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వై షుడ్ ఐ లీవ్ పాలిటిక్స్?
ఎవరో నాకు ఏదో చేశారు, ఎవరో ఇప్పుడు అవమానపరిచారని జిల్లా ప్రజలకు తెలియజేశాను. నా బాధ 3 నెలల నుంచి సిన్స్ 3 months నేను సీఎం గారి పిలుపు కోసం నేను చూశాను. మీరు చెప్పండి, ఒక కేంద్ర మంత్రిగా, ఒక మాజీ కేంద్ర మంత్రిగా సీఎం గారు ఒక 2 minutes అమ్మా నీకు అకామిడేట్ చేయలేకపోయాను, నీకు గౌరవిస్తానన్నాను, గౌరవించలేకపోయాను. 2019లో ఎంపీ టికెట్ ఇస్తానని విజయసాయి రెడ్డి చెప్పారు, చేయలేకపోయాను. ఎప్పుడు కలిసినా 3 options ఉన్నాయి కుటుంబ, 3 options ఉన్నాయి కుటుంబ, నీకు చేస్తాను అన్నాను. యూ హ్యావ్ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ అన్నాను, చేయలేకపోయాను కుటుంబ, కొంచెం ఓపిక పట్టు అనడానికి నేను అర్హురాలు కాదు అన్నప్పుడు ఈ ఇన్ని అబద్ధాలు ఆడతారని ఈ నాయకత్వానికి చేయి కొట్టుకుని ఉండాల్సిన అవసరం నాకు లేదు. యువతలో 5 సంవత్సరాలు చేయి కొట్టినందుకు కూడా బాధపడుతున్నాను, నిజంగా బాధపడుతున్నాను. అవమానించబడ్డాను, వంచబడ్డాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.